నమస్తే HS24 న్యూస్కి స్వాగతం. నేను రేఖ. ఈరోజు మూవీ అప్డేట్స్ చూద్దాం. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తూ టాలీవుడ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు దర్శకధీరుడు SS రాజమౌళి. ప్రభాస్ నటించిన బాహుబలితో విదేశాల్లో తెలుగు సినిమాలకు అదిరిపోయే మార్కెట్ క్రియేట్ చేయగలిగారు జక్కన్న. ప్రస్తుతం మన ఇండియన్ సినిమాలకు విదేశాల్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా జపాన్లో రజనీకాంత్కు ఊహించని క్రేజ్ ఉంది. 1995వ సంవత్సరంలో ముత్తు రిలీజ్ అయి ప్రభంజనం కొనసాగించింది. ముత్తు సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించింది. అప్పటి నుంచి రజనీకి విశిష్టమైన అభిమాన గణం అక్కడ ఏర్పాటైంది. రజనీకాంత్ సినిమా రిలీజ్ అయిందంటే చాలు అక్కడ ఖచ్చితంగా హడావిడి ఉంటుంది. ఎంట్రీ ఇవ్వడమే లేట్ అన్నట్లు నాటి నుంచి తెలుగు హీరోలు అక్కడ కలెక్షన్ని కుమ్మేస్తున్నారు. ప్రస్తుతం జపాన్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 3 ఇండియన్ సినిమాల లిస్టు పరిశీలిస్తే RRR 2400 మిలియన్లు జపనీస్ డాలర్స్ని కలెక్ట్ చేసి నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆ తర్వాత $305 మిలియన్ల బాహుబలి 2 రెండవ స్థానంలో ఉంది. $131 మిలియన్ మగధీర 3వ స్థానంలో ఉన్నాయి. RRR సినిమాతో జపాన్లో రామ్ చరణ్ NTRలకు భారీ క్రేజ్ పెరిగింది. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా రిలీజ్ అయ్యి $40 మిలియన్ల కలెక్షన్స్ రాబట్టింది. దాంతో ఇప్పుడు NTR కూడా తన దేవరా చిత్రాన్ని జపాన్లో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. ఈ నెల 28న దేవరా సినిమాను జపాన్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. NTR సైతం పలు జపాన్ టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు. మరి దేవరా చిత్రంలో NTR ఆ రేంజ్ కలెక్షన్ సాధిస్తారా? ఆ సినిమాలను బీట్ చేసి టాప్లో నిలబడతారా అన్నది చూడాలి. ఇవి ఇప్పటి వరకున్న మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.